స్టేజ్ అంబలి చేసేటప్పుడు గట్టిగా అయింది అనిపిస్తే ఇంకా నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. వామ్ వాటర్. యూజువలీ ఏదైనా కుకింగ్ జరుగుతున్నప్పుడు వాటర్ యాడ్ చేయాలంటే వామ్ వాటర్ యాడ్ చేస్తే మంచిది. కోల్డ్ వాటర్ వేస్తే కుకింగ్ ప్రాసెస్ హాల్ట్ అయిపోతుంది. సో పదార్థం కుక్ అన్కుక్ అయితే అది సరిగ్గా లోపల ఉడకదు. సో యూజువలీ యాడ్ వామ్ వాటర్ దేనికైనా, నాట్ జస్ట్ అంబలి. సో దిస్ వీ నీడ్ టు రెస్ట్ ది డో మినిమం 2 hours. అప్పుడు అది ఇలా బాగా సాఫ్ట్గా రెడీ అవుతుంది. సో మిల్లెట్స్తో మీరు రొట్టెలు చేసేటప్పుడు లెస్ ప్రెషర్, జెంటల్గా దాన్ని హ్యాండిల్ చేయాలి. గోధుమ పిండిలో గ్లూటెన్ ఉన్న దానివల్ల స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, ఇది వెరీ డెలికేట్గా ఉంటుంది. సో ఈవెన్ వైల్ యు ఆర్ రోలింగ్ ఇట్ ఆర్ తట్టి చేసినా కూడా తక్కువ ప్రెషర్ వాడితే అది జెంటల్గా హ్యాండిల్ చేస్తే సరిగ్గా ఉంటుంది. ఎంత పతలాగా కావాలో అంత పతలాగా యూ కెన్ డూ ది చపాతీ. పిండి కలుపుకునేది కరెక్ట్ చేసుకుంటే దాంతో మీరు ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. దీన్నే ఆయిల్లో వేస్తే పూరి అవుతుంది, దీనికే ఫిల్లింగ్ పెట్టి పరాటా చేయొచ్చు, మీ ఇష్టం. దీన్ని తవా పైన మీరు కావాల్సింటే నూనె వేసి కాల్చొచ్చు, బట్టతో నీళ్లు తుడిచి కాల్చుకోవచ్చు, మీ ఇష్టం. ఏ రకంగా డైరెక్ట్ ఫ్లేమ్ పైన పుల్కాలాగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. We are going to switch it off. ఒకేసారి నీళ్ళు వాటంతో ఒకేసారి పోయాల్సిన పోసుకోవచ్చు, మీకు ఎలా అలవాటు ఉంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ నీళ్ళు అవుతుందేమో అని కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. బెల్లము అంబలికి అండ్ దీనికి సరిపోయేలంత వేస్తాం. అంబలి మిక్సీలోకి వేయకూడదు. అగైన్ బ్లెండ్ చేస్తే మైక్రోబ్స్ అన్నీ నాశనం అయిపోతాయి, మొత్తం ప్రాసెస్ వేస్ట్. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ మీరు ఏది వాడుతున్నారో, ప్లాంట్ బేస్డ్ మిల్క్ ఉండొచ్చు, ఏదైనా ఫ్రూట్ ఉండొచ్చు, దానికి 7 hours అయ్యి ఫర్మెంట్ అయిన అంబలని అజ్యూమ్ చేస్తూ దాంట్ లోపలికి ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ని మిక్స్ చేస్తాం. సో లాస్ట్లో మిక్స్ చేసుకోండి. సో యూజువలీ ఇఫ్ ఐ మేక్ విత్ సపోటాతో చేయొచ్చు, బనానాతో చేయొచ్చు, బటర్ ఫ్రూట్తో చేయొచ్చు. సో స్మూదీకి ఏ ఫ్రూట్స్ సూటబుల్, బెర్రీస్తో చేసుకోవచ్చు, దేంతో అయినా సీజనల్గా ఏది అవైలబుల్ ఉందో దాంతో యూ కెన్ మేక్ ద స్మూదీ. సో అడిషనల్ సమ్ ఫ్లేవరింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు, సినమన్ పౌడర్ కానీ, నట్మేగ్ పౌడర్ కానీ, ఇలాచీ పౌడర్ కానీ, ఈ రకంగా దేనికి ఏ ఫ్రూట్కి ఏది సూటబుల్ ఉంటుందో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్మూదీ ఈజ్ రెడీ. లాస్ట్ వీ విల్ ప్రిపేర్ వన్ రైస్ బౌల్ డిష్ ఒకటి చేసి విల్ ఫినిష్ ది క్లాస్. ఇన్స్టెడ్ ఆఫ్ కౌ మిల్క్, యూజువలీ కౌ మిల్క్తో చేస్తారు, వీ విల్ డూ ద సేమ్ విత్ కోకోనట్ మిల్క్. మైదా పిండి వాడతారు, మైదా పిండి వాడకుండా వీఆర్ గోయింగ్ టు యూజ్ మిల్లెట్ ఫ్లోర్ టు మేక్ ది సేమ్ సాస్. సేమ్ రిజల్ట్స్, ఈవెన్ టేస్టియర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఊదులతో చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది వైట్ పాస్తా సాస్, బట్ విల్ యూజ్ వాట్ వీ హ్యావ్. దానికి హర్బ్డ్ రైస్ తయారు చేస్తున్నాము. పిండి వచ్చేంత వరకు విల్ జస్ట్ సాటే ద వెజిటబుల్స్ అండ్ కీప్ ఇట్ రెడీ.
ఏదైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, బటానాలు, బ్రోకలీ, క్యాప్సికమ్, ఆనియన్, మష్రూమ్ అన్నీ వేసుకోవచ్చు. దీంట్లోకి మష్రూమ్స్ ని వేస్తున్నాను. సాల్ట్ మాత్రమే వేస్తున్నాను వెజిటబుల్స్ కి కొంచెం. అలా అని ఎక్స్ట్రా మంచిదని అంత డబ్బులు ఎక్కువ తెచ్చుకొని వాడాల్సిన అవసరం లేదు. సాస్ చేసేదానికి ఫస్ట్ బటర్ వేసుకొని నెయ్యి వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. వేగన్ గానే ఉంచుకోవాలంటే కోకోనట్ ఆయిల్ వాడచ్చు. సో 2 స్పూన్స్ పిండి, మిల్లెట్ పిండి, దాన్ని బటర్లో ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఆ అరోమా వచ్చేంత వరకు బటర్లో వేయించుకొని, సో రోస్ట్ చేసిన పిండి సైడ్కి పెట్టుకుంటున్నాను. దీన్ని కొంచెం కూల్ అయిన తర్వాత కోకోనట్ మిల్క్ వేసి మిక్స్ చేసుకుందాం. కూల్ కానీ కొంచెం, అంతలో ఇటువైపు రైస్ చేసుకుందాం. ఒక సైడ్ వెజిటబుల్ సాటే చేసాము, ఇంకో సైడ్ పిండి రోస్ట్ చేసి కూల్ అయ్యేదానికి పెట్టాము. ఇప్పుడు రైస్ కి తిరువాత వేసుకుంటున్నాము. బటర్లో బటర్ కరిగిన తర్వాత గార్లిక్ వేస్తున్నాను. చైనీస్ కుకింగ్ అయితే గార్లిక్ ని ఎక్కువగా రెడ్ అయ్యేంత వరకు, బ్రౌన్ అయ్యేంత వరకు రోస్ట్ చేస్తారు. ఇటాలియన్ కుకింగ్, ఇండియన్ కుకింగ్ లో కొంచెం తక్కువ రోస్ట్ చేస్తారు. ఆరిగానో, బేసిల్, థైమ్ అనుకుంటాను ఇది, బేసిల్, ఇవన్నీ ఇటాలియన్ హర్బ్స్. కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అండ్ లాస్ట్లీ సాల్ట్. చేసిన మిల్లెట్ రైస్, ఓకే. సో ఇది రోస్ట్ చేసిన పిండి. దీనికి ఫ్రెష్ బేసిల్ ఉంటే యూ కెన్ జస్ట్ టాప్ ఇట్ విత్ ఫ్రెష్ బేసిల్. బేసిల్ లేదంటే కొరియాండర్ వేస్తున్నాం. యాక్చువల్లీ ఇది బేసిల్. ఓకే, ఫైనలీ చాప్డ్ బేసిల్ ఉంది, దీన్ని వేసాం. ఒక్కసారి అన్ని మిక్స్ అయితే రైస్ రెడీ. పెట్టేచ్చు. సో రోస్టెడ్ పిండి లోపలికి ఇప్పుడు కోకోనట్ మిల్క్ ని మిక్స్ చేసుకుంటున్నాం. ఆల్మండ్ మిల్క్ అని యాడ్ చేసుకోవచ్చు కదా, దేంతో అయినా చేసుకోవచ్చు. అందాజ్. సో లంప్స్ లేకుండా ఫస్ట్ చేత్తో బాగా కలుపుకోండి. ఫస్ట్లోనే లంప్స్ ఉంటే ఇంకా హీట్ చేస్తూ ఇంకా ఎక్కువ అవుతుంది అది. అందుకే కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి, సో ఇది ఇట్ విల్ థికెన్. వేడి చేసినప్పుడు ఇంకా థిక్ అవుతుంది. సో ఇంకొంచెం కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. సో అదే ప్యాన్ లో
సాస్ కి ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ సాటే చేసిన తర్వాత ఈ పాలతో కలుపుకున్న ఫ్లవర్ ని మిక్స్ చేయాలి, దాన్ని థికెన్ చేసుకోవాలి. ఫైన్ అయితే ఇటాలియన్ కుకింగ్ లో యూజువలీ జింజర్ ఉండదు, చైనీస్ వాళ్ళు వేస్తారు, ఇటాలియన్స్ యూజువలీ ఓన్లీ గార్లిక్. పట్టచ్చు, ఫైన్ ఉన్నంత బాగా వస్తుంది. సో చిన్న మంటలో దీన్ని చేయి కలుపుతూ ఉండాలి, వదలకూడదు లంప్స్ అయ్యేదానికి. ఆల్రెడీ థికెన్ అవుతుంది కనిపిస్తుంది. స్వీట్స్ చేసేదానికి అరికలు బెస్ట్ మిల్లెట్. మీకు దాంట్లో న్యాచురలీ కొంచెం స్లైట్ వెనిలా టేస్ట్ ఉంటుంది. సో ఏదైనా స్వీట్స్ చేస్తుంటే మిల్లెట్స్తో అరికలు వాడండి, బాగా వస్తుంది. పెప్పర్ పౌడర్, మిక్స్డ్ హర్బ్స్, chili flakes, salt. ఇదే పాస్తా సాస్, వైట్ పాస్తా సాస్. దీనికే బాయిల్డ్ పాస్తా, మిల్లెట్ పాస్తా మీకు ప్యూర్ దొరికితే వాడుకోవచ్చు. నాకు పర్సనలీ స్వీట్స్ ఇష్టం లేదు, సో నేను అసలు సీడ్సా, సబ్జా సీడ్స్ కూలింగ్ ఎఫెక్ట్ బాడీకి, అంతే, రెండు కూలింగ్. సమ్మర్ సీజన్లో అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో అలా. సో సాటే చేసిన వెజిటబుల్స్ని సాస్లో మిక్స్ చేసేస్తున్నాను. ఓకే, సో రెడీ అయింది సాస్ విత్ ఫ్యూ వెజిటబుల్స్. ఇంకా ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చేసి విల్ డూ ద ప్లేటింగ్. సో ఓన్లీ ఫర్ కిడ్స్ ఈరోజు టేస్టింగ్కి సాస్ అండ్ హర్బ్ గార్లిక్ రైస్. సో ఎనీథింగ్ మీకు ఏమి ఇష్టం ఉన్నా దాన్ని మిల్లెట్స్తో చేసుకోవచ్చు. కొంచెం టిప్స్ అండ్ ట్రిక్స్ మాత్రమే అవసరం, కానీ ఏది మిస్సింగ్ అని అనిపించే లాంటి డయట్ లాగా ఉండదు. సో యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ యూ వాంట్ టు ఈట్, బట్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్తో. ఫస్ట్ అనిపిస్తుంది ఎక్స్ట్రా ఎఫర్ట్ అని. నాకు మీరు గోధుమ పిండి ఇచ్చి పరాటా చేయండి, చపాతీ చేయండి, అస్సలు రాదు. ఎంత ఇలా ష్రింక్ అయిపోతుంది అనిపిస్తుంది, బికాజ్ నేను చేసినప్పటి నుంచి మిల్లెట్స్తోనే చేసి. సో జస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కొన్ని రోజులు, బట్ తర్వాత అన్నీ ఎంజాయ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, నమస్తే, నా పేరు డాక్టర్ సరళ. ఇక్కడ ప్రగతి రెసార్ట్స్లో అమృతాహారం 28th బ్యాచ్ ఇప్పుడే కోర్స్ అయిపోయింది. ఇక్కడ 3 days కోర్స్లో మిల్లెట్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్, మిల్లెట్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు వాడాలి, దానివల్ల అయ్యే లాభాలు ఏంటి, ఏ పదార్థాల వల్ల రోగాలు వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్గా అందరితో డిస్కస్ చేస్తూ ప్రాక్టికల్గా కషాయాలు ఎలా చేసుకోవాలి, మెడిసినల్ ప్లాంట్స్ ఎలా గుర్తుపట్టాలి, మిల్లెట్స్తో ఆహారం ఎలా తయారు చేసుకోవాలి, కట్టగానుగ నూనెలు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఇవన్నీ నేర్చుకుంటూ అందరూ కలిసి మోర్ దెన్ ఐ థింక్ ఈ బ్యాచ్లో 35 people ఉన్నారు. సో ఇన్ డీటెయిల్ అందరూ విషయాల్ని తెలుసుకొని ఈ రకంగా అందరూ మిల్లెట్స్ గురించి అవేర్నెస్ పెంచుకొని ముందుకెళ్ళి వీళ్ళు ఇంకా ఒక 10 మందికి చెప్పి మిల్లెట్స్ గురించి ఇంకా ఎక్కువ ఇది స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తారని ఆశతో ఈ రకంగా ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల వేరే వేరే లాంగ్వేజెస్లో చేస్తున్నాము. అలాంటి దాంట్లో
ఫస్ట్ స్టార్ట్ చేసినదే ఇక్కడ ప్రగతి రిసార్ట్స్ లో. సో థియరీ క్లాసెస్ లో గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ గురించి, మిల్లెట్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ గురించి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మరి మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నిటి గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తూ ఈ విషయాల గురించి అందరికీ అవేర్నెస్ తెప్పించాం.